పంచుకున్నారు సురేందర్ రెడ్డి. అయితే ప్రస్తుతం మరి జనవరి 30వ తారీఖున జరిగినటువంటి ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుంటే ఆ రోజు నుంచి కూడా మొత్తం ఏం జరిగింది అనే కోణంలో సురేందర్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చాడు. అదే కోణంలో కూడా ఇక్కడ చిరంజీవి మదర్ కూడా సురేందర్ రెడ్డిని విజయారెడ్డి ప్రాణాలు కోల్పోయిన 25వ రోజునే వాళ్ళు సెటిల్మెంట్ కావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు అడగడం జరిగింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా చాలా అంటే చాలా బాధపడి తను ఏడవడం కూడా జరిగింది. అదే కాకుండా ఇంకొక సంచలనమైన విషయం కూడా సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ సురేందర్ రెడ్డి ఆఫ్ ది కెమెరా చెప్పినప్పటికీ ఆన్ కెమెరా సురేందర్ రెడ్డి ఫాదర్ చెప్పారు. అది కూడా మన ఆర్టీవీ నెక్స్ట్ చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ రైల్వే పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి రైల్వే పోలీసులు ఎంక్వైరీ నిమిత్తము సురేందర్ రెడ్డిని ఇటు చిరంజీవి మదరు పుష్పలతని ముగ్గురిని కూడా ఒకేసారి పిలిపించిన నేపథ్యంలో ఇప్పుడు సిఐ సాయేశ్వర్ గౌడ్ గారి ముందరే అక్కడే చిరంజీవి సురేందర్ రెడ్డిని బెదిరించి నువ్వెలా బ్రతుకుతావో చూస్తాను నేను, నాకు సెటిల్మెంట్ చెయ్యకపోతే అని బెదిరించిన ఎడల కూడా అక్కడ సిఐ మళ్ళీ చిరంజీవి మీద సీరియస్ అయ్యి నా ముందే బెదిరిస్తున్నావు, నిన్ను బొక్కలో తోస్తానని బెదిరించడంతో కూడా చిరంజీవి నోరు మూసాడని చెప్పేసి కూడా చెప్పుకొచ్చి నన్ను ఏ టైంలోనైనా ఎప్పుడైనా కానీ వాళ్ళు నా మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి సురేందర్ రెడ్డి కూడా మనతో పంచుకోవడం జరిగింది. అలాగే సురేందర్ రెడ్డి తండ్రి కూడా చెప్పడం జరిగింది. అదే కోణంలో ఇక్కడ పక్కడబందీగా ప్లాన్ ప్రకారమే చేశారు, నా భార్య నా పిల్లల్ని నాకు దూరం చేశారు. అంతకన్నా ముందు ఆయన మాట్లాడుతున్న క్రమంలో ఆయన ఒక మాట అన్నారు, అంటే విజయారెడ్డి మరణం తర్వాత కూడా తన మీద ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పి. అసలు ఇంతకీ ఏం జరిగింది? మీతో మాట్లాడుతున్నప్పుడు, ఇన్ఫాక్ట్ టీంతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఆయన ఏం చెప్పుకొచ్చారు? ఎస్ సచిన్, ఈ విజయారెడ్డి అలాగే పిల్లలు బలవన్మరణానికి పాల్పడిన తర్వాత మూడవ రోజు నుంచి కూడా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. అక్కడ సురేందర్ రెడ్డి దగ్గర చిరంజీవి కాపలా కాచుకుంటూనే మరి ఈ చిరంజీవి వాళ్ళ అమ్మని అంటే విజయారెడ్డి అమ్మని అలాగే సురేందర్ రెడ్డి బావమర్దిని చిరంజీవి బావమర్దిని చిరంజీవి తల్లిని చిరంజీవి భార్యని ముగ్గురిని కూడా చెంగిచెర్లలో ఉన్నటువంటి విజయారెడ్డి ఇంటికి పంపించి అక్కడి నుంచి మొత్తం కూడా ఇల్లంతా సోదా చేసి నెక్స్ట్ వాళ్ళు ఏమేమి తీసుకెళ్లారో కూడా చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే అక్కడ తన కూతురు కోసం, విజయారెడ్డి కూతురు కోసం, కొడుకు చదువు కోసము వాళ్ళు మొత్తంగా కూడా ఇటు సురేందర్ రెడ్డి దుబాయ్ నుంచి తను డబ్బులు ఎప్పుడెప్పుడు ఏ నెలలో ఎంత పంపించానని కూడా తన దగ్గర మొత్తము ట్రాన్సాక్షన్ కూడా ఉంది. అలాగే తన పంపించిన డబ్బునంతా సేవ్ చేసి విజయారెడ్డి ఇక్కడ గోల్డ్ అలాగే సిల్వర్ అంటే వెండి బంగారం కూడా కొని జాగ్రత్త పరిచింది. అదే కాకుండా డబ్బులు కూడా 1,42,00,000 డబ్బులు కూడా నిల్వ చేసినప్పటికీ అవన్నీ కూడా సర్దేసి ఇక్కడ చిరంజీవి తల్లి పుష్పలత ఎవరైతే ఉన్నారో పుష్పలత యొక్క ఫ్రెండ్ కూతురు ద్వారా బయటికి ఆ డబ్బును దాటనంపడం కూడా జరిగిందని ఇక్కడ సురేందర్ రెడ్డి మనకు చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ డబ్బు తీసుకెళ్లారో మళ్ళీ ఇటు చిరంజీవి వాళ్ళకి అప్పచెప్పారో రేఖ తన పేరు, ఆ రేఖ ఆడియో కూడా సంపాదించే ప్రయత్నంలో ఉంది ఆర్టీవీ మాత్రము. ఆ ఆడియో వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళే నిందితులు అనేది కూడా తేలబోతుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అదే కాకుండా ఆ రోజు నుంచి కూడా మొదలుకుంటే కాశీకి అస్థికలు కలపడానికి వెళ్దాము అని చెప్పేసి తీసుకెళ్లిన తరుణంలో కూడా మిగతా పత్రాలన్నీ కూడా విజయరెడ్డి రూమ్లో తన సిస్టమ్ పక్కల తగలబెట్టేసి బూడిదగా ఉంచేశారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పుకురావడం కూడా జరిగింది. ఇలా చాలా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ చిరంజీవి మాత్రము తను ఉప్పల్లో ఉంటాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని అలాగే లీడర్లని వీళ్ళందరితో కూడా సురేందర్ రెడ్డితో మాట్లాడిస్తూ సురేందర్ రెడ్డి తోటి దగ్గరికి తీసుకొచ్చి చిరంజీవికి సెటిల్మెంట్ చెయ్యి, నీకు గొడవలు ఉండవు, నువ్వు ప్రశాంతంగా బతకొచ్చు, తనకు సెటిల్మెంట్ చెయ్యి అని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడిస్తున్నారని కూడా చెప్పారు. అదే విధంగా చిరంజీవి వచ్చి నాకు ఖచ్చితంగా సెటిల్మెంట్
సెటిల్మెంట్ కావాలి, 18 సంవత్సరాలుగా కూడా నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నానని చెప్పుకుంటున్నాను, నా చెల్లెలి డబ్బు పైనే అని చెప్పేసి కూడా ఇప్పుడు అదే కావాలనుకొని వాళ్ళని ప్రేరేపించాము. వాళ్ళే ఈరోజు లేకుండా పోయారు. నన్ను ఎవరైనా ఏమైనా చేశారా చెప్పు, ఈరోజు నిన్ను కూడా ఏదైనా చేస్తే అడిగేవాడు లేడు, నువ్వెవ్వడ్రా ఈ ఆస్తులకి అని చెప్పేసి కూడా ఇప్పుడు నన్ను అవమానిస్తున్నాడు చిరంజీవి. అందుకే నాకు థ్రెట్ ఉంది, నాకు థ్రెట్ ఉన్నా పర్వాలేదు, కానీ నా భార్య బిడ్డలకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేంత వరకు కూడా నేను పోరాడుతాను ఖచ్చితంగా అని చెప్పేసి సురేందర్ రెడ్డి చెప్పుకురావడం కూడా జరిగింది. అలాగే మేడ్పల్లి పోలీస్ స్టేషన్లో తను ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. సచిన్, ఆల్ రైట్. అంటే దీని గురించి మాట్లాడుతున్న క్రమంలో ఆయన స్టార్టింగ్ మీతో ఇన్ఫ్యాక్ట్ టీంతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అనడం జరిగింది. అంటే ఈ థ్రెట్ గురించి మాట్లాడుతూనే ఇది 6 నెలలుగా దీనికి వెనకాల జరుగుతుంది, 6 నెలల నుంచి జరుగుతూ ఉంది అని చెప్పి అనుమానాన్ని వ్యక్తం చేశారు. అండ్ దాని గురించి ఎప్పుడైనా విజయారెడ్డి సురేందర్ రెడ్డితో డిస్కషన్ జరిగిందా, లేకపోతే ఆయనకి ఎందుకు అనుమానం వచ్చింది? 6 నెలల నుంచి ఇది జరుగుతుందని అనుమానం ఎందుకు వచ్చింది? ఎస్ సచిన్, 6 నెలల నుంచి కూడా జరుగుతుంది అని అనుమానాలు ఎందుకు వచ్చాయి అంటే కూడా దానికి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. 6 నెలల క్రితమే ఇక్కడ విజయారెడ్డి తల్లి పుష్పలత ఎవరైతే ఉన్నారో చిరంజీవి బిజినెస్ చేసుకోవడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి 70 లక్షలు లోను తీసివ్వు నీ పేరు మీద అని చెప్పేసి విజయారెడ్డి తల్లి ఫోర్స్ చేసినట్టుగా కూడా సురేందర్ రెడ్డి చెప్పాడు. ఎందుకంటే విజయారెడ్డి సురేందర్ రెడ్డికి ఫోన్ చేసి 6 నెలల క్రితమే ఇట్లా అమ్మ నన్ను లోన్ తీయమంటున్నారు 70 లక్షలు అన్న రియల్ ఎస్టేట్ కోసము తీయమంటున్నారు, నన్ను ఏం చేయమంటావు అంటే సురేందర్ రెడ్డి వద్దు, మనం రిస్కులో పడతాము, 70 లక్షల లోను నువ్వెందుకు తీస్తావు, తీయొద్దని చెప్పేసి నిరాకరించడంతో కూడా ఆ రోజు నుంచి టార్చర్ మొదలైంది. ఆ తర్వాత కూడా విజయారెడ్డిని 2-3 సార్లు గట్కేసర్లో ఉన్నటువంటి ప్లాట్ విషయంలో కూడా ఆ ప్లాటు చిరంజీవి పేరున కూడా రాసిమని పుష్పలతారెడ్డి విజయారెడ్డిని ఫోర్స్ చేసినట్టుగా కూడా విజయారెడ్డి ఇక్కడ సురేందర్ రెడ్డికి చెప్పినట్టుగా సురేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే అదంతా కూడా మన దగ్గర రికార్డ్ అయ్యే ఉంది, మళ్ళీ కూడా అది చూపించే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. అదేవిధంగా అప్పటి నుంచి విజయారెడ్డికి చాలా అంటే చాలా ప్రెజర్ పెంచుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే విజయారెడ్డి ఇక్కడ ఎన్ని సంపాదించుకున్నా కానీ, తను ఇవన్నీ వ్యాపారాలు చేసుకున్నప్పటికీ కూడా ఊర్లో అంటే గ్రామంలో ఇక్కడ ఇదేందో నాకు అర్థం కాలేదు, కానీ వాస్తవంగా వాళ్ళు రెడ్డిస్ అవ్వడంతో కూడా పొలం ఉండాలి అంటే పంట పొలము 25 ఎకరాల వరకైనా కనీసం ఉండాలి, నీకు 2 ఎకరాలే ఉంది నీ అత్తగారికి, నీకేముంది, ఏం చూసుకొని మిడిసి పడుతున్నావు, అందుకే ఇక్కడంతా కూడా నా కొడుకు పేరు మీద రాసివ్వు, నీ అత్తగారు వాళ్ళు ఏం పంచిస్తారో తెచ్చుకో అని చెప్పేసి కూడా ఆ డబ్బుల మీద ఆ పొలం మీద బ్రతుకు అని చెప్పేసి కూడా చాలాసార్లు నా భార్యను బాగా కూడా టార్చర్ చేస్తూ వచ్చారు వీళ్ళు. అదే కాకుండా పాండిచ్చేరి అంటే అరుణాచలం వెళ్ళి అక్కడి నుంచి పాండిచ్చేరికి బీచ్ దగ్గర కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి బీచ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రెజర్ చేయడంతో అక్కడ కూడా విజయారెడ్డితో గొడవ పడ్డట్టుగా విజయారెడ్డి చెప్పడంతో పాటు అలాగే చిరంజీవి భార్య కూడా సురేందర్ రెడ్డికి చెప్పిందట. అక్కడ కూడా డిస్కషన్ అయింది, అక్కడ కూడా గొడవ పడ్డారు చిరంజీవి అలాగే పుష్పలత విజయారెడ్డి తల్లి అలాగే విజయారెడ్డి ముగ్గురు కూడా గొడవ పడ్డారు అన్నయ్య. అప్పుడే తను సూసైడ్ అటెంప్ట్ చేయడానికి అప్పుడే తను బలవన్మరణానికి పాల్పడడానికి బీచ్ లోపలికి కూడా వెళ్ళింది విజయారెడ్డి, నేను లాక్కొచ్చాను బయటికి అని చెప్పేసి చిరంజీవి భార్య లక్ష్మి కూడా సురేందర్ రెడ్డితో చెప్పినట్టుగా సురేందర్ రెడ్డి మాత్రము మనకు చెప్పడం కూడా జరిగింది. అంటే పలుమార్లు పదే విజయారెడ్డి పైన ఫోర్స్ తీసుకురావడము, తనని టార్చర్ చేయడము, అలాగే విజయారెడ్డి పిల్లల్ని కూడా చిరంజీవి చాలా అంటే చాలా భయంగా కూడా వాళ్ళను పెంచినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇంకొక విషయము, చిరంజీవి వాళ్ళిద్దరిని కూడా చదివించాను నా పిల్లలు అని చెప్పి ఎన్నో వీడియోలలో చెప్పాడు కదా మీడియా ఛానళ్ళల్లో. అదంతా కూడా ప్రతి రూపాయి కూడా దుబాయ్ నుంచి సురేందర్ రెడ్డి పంపించిన డబ్బులతోనే చదివించినట్టుగా కూడా ప్రూఫ్స్ ఉన్నాయి మొత్తం కూడా, అవి కూడా చూపించారు మనకి. అదేవిధంగా చిరంజీవి ఫ్యామిలీని మొత్తం కూడా 18 సంవత్సరాలుగా విజయారెడ్డి పోషిస్తున్నట్టుగా కూడా చిరంజీవి
సురేందర్ రెడ్డి వెల్లడించడం కూడా జరిగింది. అంటే దీని వెనకాల మొత్తం కూడా ఆస్తి కోసము, ఇండ్ల కోసము, ల్యాండ్స్ కోసము వీళ్ళు టార్గెట్ చేసి దాని మీద డబ్బు మీద వ్యామోహంతో తల్లి కొడుకులు ఇద్దరు కూడా విజయారెడ్డిని ఫోర్స్ చేయడం వల్ల, తనను ఇలా ప్రేరేపించడం వల్లే ఇక నేను బ్రతికిన దాంట్లో లాభం లేదనుకొని బలవన్మరణానికి పాల్పడింది. నా భార్య, పిల్లలు, తల్లిని వదిలేసి పిల్లలు ఉండలేరు కాబట్టి నేను దూరంగా ఉన్నాను, చూసుకుంటానో లేదో అని చెప్పేసి, నా పిల్లలు భయపడ్డారేమో అని చెప్పేసి ఆ తండ్రి కన్నీరు మున్నీరైపోయారు. ఈ రోజున నా కుటుంబాన్ని నాకు లేకుండా విచ్ఛిన్నం చేసింది ఖచ్చితంగా చిరంజీవి తల్లి పుష్పలత, చిరంజీవి భార్య లక్ష్మి, వీళ్ళు ముగ్గురే కారణం అంటూ కూడా వాళ్ళ ముగ్గురు మీదే అనుమానాలు ఉన్నాయి ఒక మాట అనడం జరిగింది నిర్మల. ఒకవేళ నా తర్వాత అంటే నా చావు కూడా కోరుకున్నారు అని అర్థం వచ్చేలా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఆ మాట కాకపోవచ్చు, ఆ భావం వచ్చేలాగా ఒకవేళ నువ్వు చనిపోతే ఈ ఆస్తి ఎవరికి అనే అంశం కూడా తెర మీదకి తీసుకొచ్చాడని చెప్పిన మాట. అసలు ఎందుకు వచ్చింది ఆ స్టేట్మెంట్? చిరంజీవి తల్లి అంటే విజయారెడ్డి తల్లి కూడా పుష్పలత అనుకుంటా సబ్జెక్ట్ ద కలెక్షన్, ఎస్, ఆమె ఈ డిస్కషన్ తీసుకొచ్చారనేది సురేందర్ రెడ్డి అంటున్నమాట. అసలు ఏం జరిగిందంట? ఎస్, ఈ మాట మాత్రము ఇంట్లో 2 కిలోల వెండి, కేజీన్నర బంగారము, 1,42 లక్షల నగదు, దస్తావేజులన్నీ కూడా విజయరెడ్డి వాళ్ళు ఈ ప్రపంచానికి దూరమైన రోజునే వాళ్ళు మొత్తం కూడా సర్దుకొని తీసుకొని వెళ్ళిన, అది కూడా ఇంటికి వచ్చిన తర్వాత 25 రోజుల తర్వాత సురేందర్ రెడ్డి చెక్ చేసుకున్నాక అవి లేకపోవడంతో అడగడం జరిగింది పుష్పలతని, విజయారెడ్డి తల్లిని. అడగడం జరిగినప్పుడు మేము నీకు ఇవ్వము, అవన్నీ మావే, ఈ ఆస్తులన్నీ మావే, నా కొడుకుతో సెటిల్మెంట్ చేసుకుంటే నువ్వు బాగుంటావు, లేకపోతే నువ్వు రిస్కులో పడతావు అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇవ్వను అంటున్నావు, ఇంకా ఎన్ని రోజులు నువ్వు బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావో కూడా మేము చూస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ పుష్పలత ర్యాష్గా మాట్లాడినట్టుగా కూడా సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చి ఏడవడం కూడా జరిగింది సచిన్. అంటే అప్పుడు జరిగిన తర్వాత ఇన్ని రోజుల పాటు చాలా మౌనంగా ఉన్నారు సురేందర్ రెడ్డి, ఎక్కడా మాట్లాడలేదు. బట్ ఎందుకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు ఆయన తన వాయిస్ని చెప్పుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది? అంటే వెయిట్ చేశారా, లేకపోతే సెటిల్మెంట్ కోసం ఏమైనా ప్రయత్నాలు జరిగాయా? సురేందర్ రెడ్డి వెర్షన్ ఏంటి నిర్మల ఇక్కడ? ఎస్ సచిన్, మంచి పాయింట్ అడిగారు. ఈ విషయం నేను అడిగాను సురేందర్ రెడ్డిని. ఇప్పుడు 2 నెలల పాటు మీరు ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది, అప్పుడు కూడా మిమ్మల్ని అడిగాం కదా, ఎందుకు నోరు విప్పలేదు అంటే, మేడం నేను అప్పుడు నోరు విప్పకపోవడానికి గల కారణం ఏంటి అని అసలు ఏం జరిగిందనే షాక్లో ఉండిపోయాను. మెల్లమెల్లగా ఎప్పుడైతే నన్ను ఆస్తి మీద ప్రెజర్ చేస్తున్నారో నాకు డౌట్ వచ్చి నేను అన్ని ప్రూఫ్స్ కోసం గ్యాదర్ చేసుకోవడానికే నేను సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ల్యాండ్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర డబ్బు ఇచ్చింది తను విజయారెడ్డి, ఎవరెవరు తనకు ఇవ్వాలి, ఎక్కడ ఏం జరిగిందనే ప్రూఫ్స్ మొత్తం కూడా ట్రాన్సాక్షన్స్తో సహా, ఎందుకంటే ఆస్తులన్నీ మావి, మా చెల్లె పేరు మీద పెట్టామని చిరంజీవి అంటున్నాడు కదా, అవిటి కోసమే నేను ఎప్పుడు ఎంత పంపించాను, ఎక్కడ ఏం జరిగింది, ఎవరెవరు ఎట్లా తీసుకున్నారు, అన్ని ప్రూఫ్స్ కోసమే నేను గ్యాదర్ చేసుకోవడానికి నేను ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర వచ్చాయి కాబట్టే పక్కాగా ఇప్పుడు వాళ్ళకు న్యాయం జరగాలి అని చెప్పేసి పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ జర్నీలో ఈ న్యాయం జరిపించాలనే ఈ పోరాటంలో నేను ఏమైపోయినా నాకు పర్వాలేదు, కానీ నా భార్య పిల్లలకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. నా ఆస్తంతా ట్రస్ట్కి రాసైనా సరే నేను ఇదైపోతానేమో, నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతానేమో, కానీ వీళ్ళు మాత్రము నిందితులు, పక్కాగా నిందితులు, నా కుటుంబాన్ని ఛిద్రం చేసినటువంటి నిందితులు, వీళ్ళకు మాత్రం శిక్ష పడేంత వరకు నేను పోరాడతాను అని చెప్పుకొచ్చారు సచిన్. ఆల్రైట్ నిర్మల, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథనం ఎవరైనా ఇక్కడికి ఇప్పుడే చూనే ఉంటే ఒక్కసారిగా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. అయితే ఇదే అంశానికి సంబంధించి భర్త సురేందర్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొచ్చారు. కొన్ని డాక్యుమెంట్స్ని కూడా ఆర్టీవీ ముందుంచే ప్రయత్నం చేశారు ఆయన. మరి ముఖ్యంగా ఆర్టీవీ చేతిలో విజయారెడ్డి కేసుకు సంబంధించి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇప్పుడు పక్క ఆధారాన్ని బయటపెట్టింది ఆర్టీవీ. విజయారెడ్డి మృతిపై భర్త సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. భార్యను తలుచుకొని వెక్కి ఏడుస్తున్నారు సురేందర్ రెడ్డి. నమ్మిన వారే మోసం చేస్తారనుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన. ఆస్తి కోసమే వాళ్లను చంపేశారన్నారు సురేందర్ రెడ్డి. ప్లాన్ ప్రకారమే విజయారెడ్డి వేధించి ప్రాణాలు తీసుకునేలా చేశారన్నారు సురేందర్ రెడ్డి.
నా భార్య పిల్లలు వాళ్ళ మృతికి ఆ ముగ్గురే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవికి ఆస్తి ఇవ్వాలని మా అత్త బెదిరిస్తోందంటూ చెప్పుకొచ్చారు సురేందర్ రెడ్డి. నన్ను కూడా చంపేస్తారని భయంగా ఉందంటున్నారు ఆయన. నా భార్య పిల్లలు సంతోషంగా ఉండడం వారికి నచ్చలేదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోని కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది సురేందర్ రెడ్డి. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఆయన ఇంకేమన్నారో చూద్దాం. లేక కానీ డబ్బు కావాలంటబ్బా, ₹1,00,00,000 ఇచ్చేదు, గోల్డ్ కావాలని ఇచ్చేదు. ఇప్పుడు నా పిల్లలు నా భార్య లేకపోయి ఒంటరి బతుకుతున్నారు. కానీ నన్ను ఇంకా ఇబ్బంది పెట్టి ఆస్తులు 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 ఏమొస్తుందమ్మా. కానీ సొంత ఉన్నోళ్ళే మోసం చేస్తారని అనుకొని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. అది దగ్గరున్నోళ్ళు సొంతగా అనుకున్న వాళ్ళే మోసం చేశారు. అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నైటు పిల్లలు పిలిచినట్టు అనిపిస్తుంది. నైట్ 2 గంటలకు లేచి కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నానమ్మా ఇన్ని రోజులు. ఆ రీజన్ నాకు తెలియాలి కదమ్మా. నేను ఒక తండ్రిగా నాకు తండ్రి గోస ఇది నాకు. అంటే చాలా కానీ ఆమె బయట చెప్పదు కదా, ఎవరికి చెప్పదు. వీళ్ళేమంటారు, ఫస్టే వీళ్ళున్న ఆస్తి